మరో అంశం ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి చిన్నారుల నిరసన చూసిలా ఇడ ప్రొడక్టివ్ అవర్ హోమ్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి, మా ఫ్యూచర్కు సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ఇల్లు మాకు కావాలి అంటూ మూసి పరివాహక ప్రాంతం హైదర్ష కోటలో ఆదివారం చిన్నపిల్లలు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. మా ఇంటిని కాపాడడానికి మా భవిష్యత్తును కాపాడండి అంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లను కూల్చడం వల్ల తమ తల్లిదండ్రులు బాధపడుతున్నారని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉండడానికి ఇల్లు లేకుండా పోతుందంటూ అమాయకపు మాటలతో అందరికీ కన్నీళ్లు తెప్పించారు. ఇల్లు కూల్చేస్తే రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు, అవునా కాదా? మరి ఇలాంటి చిన్నపిల్లలకు సంబంధించి ఇంతలా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, ఇంతలా బాధపడుతున్నారు కదా, ఇంతలా ఆర్తనాదాలు చేస్తున్నారు కదా. మరి ఈ చిన్నపిల్లలకు సంబంధించిన బాధ మీ మనవడు ఏంది, మన రేవంత్ రెడ్డి గారి మనవడు పాపం చిన్నపిల్లగాడు, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ గణేష్ నిమజ్జనానికి సంబంధించి డాన్స్ ఇట్లా డాన్స్ వేసిండు కదా. నీ మనవడు మాత్రం సంతోషంగా ఉండాలి, నీ మనవడు మాత్రం సంతోషంగా ఉండాలి. నా పిల్లలు మాత్రం బుక్కెడు బువ్వ కోసం ఏడవాలి, నిల్వ నీడవ కోసం ఏడవాలి, కట్టుబట్ట కోసం ఏడవాలి నా రేవంత్ రెడ్డి. అంటే నీ కుటుంబానికో న్యాయం, నా కుటుంబానికో న్యాయమా? అందరిది ఒకటే కుటుంబం కదా, అందరం ఒక తల్లి గర్భం నుంచి పుట్టినోళ్ళమే కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నది కదా, ఈ తల్లులకు సంబంధించి ఏం న్యాయం చేస్తావు? 9 నెలలు పురిటి నొప్పులతోని కని మోసిన తర్వాత ఆ బిడ్డకు భవిష్యత్తును చూపించకుండా ఆ తల్లే ఆత్మహత్య చేసుకునేలా నీ ప్రభుత్వం పురిగొలుపుతా ఉంటే మూసి బాధ్యతలకు నువ్వు ఏం చేస్తావయ్యా? ఈరోజు ఒకసారి సమాధానం చెప్పవయ్యా రేవంత్ రెడ్డి, ఏమన్నా చెప్తావా? ఎందుకు చెప్తలే, నాకేం అవసరం అంటవా? ఏం చెప్తావు? ఏం చేయలేవు కదా. ఇక చూడుర్రి, పేదోళ్ళ ఇల్లు కూల్చడం తప్పే, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పా. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం తొందరపాటే. జలవిహార ఐమాక్స్ ముందు కూల్చేయండి. చిన్న చిన్న ఘటనలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు. హైడ్రాపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు. ఇక చూసిలా దానం నాగేందర్ మీదే ఎఫ్ఐఆర్ నమోదైంది, ఉల్లు మండింది, ఉన్న ముచ్చడే ఎప్పిలు. దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. పేదోళ్ళ ఇల్లు కూల్చడం 100కు 1,00,000% తప్పన్నా. నువ్వు కూల్చే ఉద్దేశం ఉంది అంటే ఆ మార్కులు గీకులు కాదు, నువ్వేం చేయాలి? ఫస్ట్ పునరావాసం ఏర్పాటు చేయాలి. వాళ్ళకు రూపాయి అడిగే కాడ 10 రూపాయలు, ఓ లక్ష అడిగిన కాడ 10 లక్షలు, 10 లక్షలు అడిగిన కాడ 1 కోటి రూపాయలు, తప్పే ఉన్నది? మా సొమ్మే కదా, నా సొమ్మే కదా, మా తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్మే కదా. అంతకంటే దారుణంగా వివరించే దయచేసి చెప్తున్నా, నువ్వు మూసి సుందరీకరణ పేరుతోని మా పేద ప్రజల జీవితాలతోని ఆడుకోకు. హైడ్రా పేరుతోని ఇప్పటికే నా సగం మంది ఏది కాంధాన్ని ఖతం చేసినావు. నువ్వు ఆగమాగం చేస్తున్నావు, తర్వాత నువ్వు ఆగమవుతావు. చెప్తున్నా, పుట్టగడుతూ లేకుండా పోతావు. బాధ్యతగా చెప్తున్నా, ఇది నేనంటున్నా, ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నాను. ఈరోజు నువ్వు తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకున్నావంటే ఇక నిన్ను ఏమనాలా అనేది నాకైతే దోత్తలేదు. ఇక సంగారెడ్డిలో కూల్చొద్దు, హైడ్రా నేపథ్యంలో జగ్గారెడ్డి హెచ్చరిక. ఔటర్ రింగ్ రోడ్డు దాటే రాదని సీఎం అన్నారు. అనవసర భూములను, అనవసర భయాలను కల్పించొద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నా, జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీన ఎమ్మెల్యేలు కూడా తలబట్టుకుంటున్నారు. నాకు నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లంగర్ హౌస్ పోయి వస్తూ ఉంటే సాయంత్రం పుట్టి ఇద్దరు కలిసిళ్ళు, అంటే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. ఏందన్నా మావాడికి ఇట్లా చేస్తాండి, ఏమైంది, అసలు ఏం జరుగుతున్నది నాకేం అర్థమైతలేదన్నా, పిచ్చిలేస్తాంది, ఎక్కడికన్నా పోదామంటే ఏం చేద్దామన్నా కూడా అర్థమైతలేదు, చిరాకులు వేస్తుంది అంటూ కూడా చెప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏంది అంటే నిన్నటి రోజున వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, జగ్గారెడ్డి ఒక్కడే కాదు, దానం నాగేందర్ ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు, అసమ్మతి నేతలు కూడా మన వైఆర్టీవీ న్యూస్ ఛానళ్లను సంప్రదిస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎందుకు అంటున్నా అంటే, పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు, పేద ప్రజల జీవితాలతో జోలికి వెళ్ళద్దు. దయచేసి హైడ్రా బాధితులకు, మూసి సుందరీకరణ చేసే కుటుంబాలకు, తెలంగాణలో రేవంత్ పాలన వల్ల నష్టపోయి బాధపడి గోసపడుతున్న వారందరికీ కూడా నేను, నా వైఆర్టీవీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఉన్నది ఒక్కటే జన్మ, కంటి రెప్పగొట్టే అంతలో జీవితం వెళ్ళిపోతుంది. మీకోసం మాత్రం నేను ఉంటా అన్న. మీరందరూ నా తల్లిదండ్రులతో సమానం, నా కుటుంబంతో సమానం. కానీ అధైర్యపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, భయపడకండి. రానున్న రోజులు మనయే, రానున్న భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా మనకు న్యాయం జరిగేలా పోరాడదాం. వెల్కమ్ టు వైఆర్టీవీ, నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర